మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్. మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్ అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ ప్రోగ్రామ్ అని నెక్స్ట్ వీడియో చూడబోతాం. సో ఈ వీడియో వచ్చేసి థియరిటికల్ ప్లస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. సపోజ్ మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్కి బుక్ కొనాలనుకుంటే ఆ బుక్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కొనొచ్చు. సో లెట్స్ కమ్ టు మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్. మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్. సో త్రీ కేటగిరీస్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంది. ఒకటి వచ్చేసి క్రియేషనల్, ఇంకోటి స్ట్రక్చరల్, ఇంకోటి వచ్చేసి బిహేవియరల్. ఈ మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే రెడ్యూస్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. ఏం ఎగ్జాంపుల్ అంటే సో మన ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. సో ఇది వచ్చేసి ఏ ఆబ్జెక్ట్, ఇది బి ఆబ్జెక్ట్, ఇది సి ఆబ్జెక్ట్, ఇది డి ఆబ్జెక్ట్స్. ఎనిమిది ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ అనేవి కమ్యూనికేట్ చేయాలంటే ఏకి బి పట్టి తెలుసున్నాడా, ఏకి సి పట్టి తెలుసున్నాడా, సికి ఏకి డి పట్టి తెలుసున్నాడా. సో ఇప్పుడు వచ్చేసి ఏ బీతో కమ్యూనికేట్ చేయాలంటే ఏకి బికి రిలేషన్షిప్ ఉండాలా, ఏ సితో కమ్యూనికేట్ చేయాలంటే ఏకి సికి రిలేషన్షిప్ ఉండాలా, ఏ వచ్చేసి డితో కమ్యూనికేట్ చేయాలంటే ఏకి డికి రిలేషన్షిప్ ఉండాలా. సో ఈ కాంప్లెక్సిటీ అంటే రెడ్యూస్ చేసేద్దాం వచ్చేసి ఈ మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ మెయిన్ ప్రిన్సిపల్. రిడ్యూస్ ది కమ్యూనికేషన్ కాంప్లెక్సిటీ బిట్వీన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్యాటర్న్ provides a mediator object which handles the communication between different objects. సో ఇక్కడ చూసినలాగే సో మన ఇది ఏబిసిడి, ఈ ఏబిసిడి ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ చేయాలంటే ఒక ప్యాటర్న్ డిఫైన్ చేస్తుంది. ఈ మీడియేటెడ్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే ఒక ప్యాటర్న్ డిజైన్ చేసి కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీడియేటర్ ఇస్ ది కమ్యూనికేషన్ సెంటర్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు దీనికి ఎలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేయించుంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తెచ్చుకుంటారు, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు వచ్చేసి ఎయిర్పోర్ట్ పోయింటే మీకు తెలిసి ఉంటుంది ఏంటంటే అక్కడ వచ్చేసి ఒక ఏటీసీ ఉంటుంది. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఇది చెన్నై ఎయిర్పోర్ట్ పెట్టుకుంటాం. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏం చేస్తారంటే మల్టిపుల్ ఫ్లైట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఫ్లైట్ ఏ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి ఫ్లైట్ బి, నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ సి. ఈ మూడు ఫ్లైట్స్, ఒక ఫ్లైట్ వచ్చేసి దుబాయ్ నుంచి వస్తుంది, ఇంకో ఫ్లైట్ వచ్చేసి యూఎస్ నుంచి వస్తుంది, ఇంకో ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ నుంచి వస్తుంది. ఈ మూడు ఫ్లైట్ మీద వచ్చేసి ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలా. సో ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏం చేస్తారంటే ఏది ప్లాట్ఫామ్ ఫ్రీగా ఉందో ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ ఫ్లైట్స్కి అలకేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడు ఫ్లైట్లో ఉన్న క్యాప్టెన్స్ వచ్చేసి ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో కమ్యూనికేట్ చేస్తారు. సో ఏ ఎయిర్ప్లేన్లో ఉన్న క్యాప్టెన్స్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కమ్యూనికేట్ చేసి ఏం చెప్తారంటే నేను వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చేయాలా, నాకు వచ్చేసి స్పేస్ ఉందా అడుగుతారు. అదేలాగా బి ఫ్లైట్లో ఉన్న క్యాప్టెన్స్ ఏం అడుగుతారంటే ఏటీసీలో సేమ్ థింగ్ అడుగుతారు. ఈ ఫ్లైట్ని ల్యాండ్ చేసేదానికి ప్లాట్ఫామ్ ఫ్రీగా ఉందని అడుగుతారు. అదేలాగా వచ్చేసి పాత్వే ఫ్రీగా ఉండి అడుగుతారు. అదేలాగా ప్లేన్ క్యాప్టెన్స్ ఏం అడుగుతారంటే నేను వచ్చేసి ఈ ప్లేన్ని ల్యాండ్ చేయాలా, పాత్వే ఫ్రీగా ఉండి అడుగుతారు. ఈ ఏటీసీ ఏం చేస్తారంటే ఇది ద మీడియేటర్ ఆబ్జెక్ట్. సో ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే అన్ని రిక్వెస్ట్ తీసుకునేసి ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలా, ఒక మల్టిపుల్ రిక్వెస్ట్ అట్ ది సేమ్ టైం. ఏంటంటే ఒక పాత్ వేదం ఫ్రీ ఉంది కానీ 3 ఏరోప్లేన్స్ వచ్చేసి అట్ టైం ల్యాండ్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తారు. సో ప్రిఫరెన్స్ అంటే ఏరోప్లేన్ సైజ్ అండ్ అదర్ డైమెన్షన్స్ ఒక క్రైటీరియా అదర్ థింగ్స్ అంతా కన్సిడర్ చేసి ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వచ్చేసి ఈ ఏరోప్లేన్లో ఉన్న క్యాప్టెన్స్కి కమ్యూనికేట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ ఏబిసి ఏరోప్లేన్స్ సపోజ్ ఏటీసీ లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లేకపోతే ఏమవుతుందంటే ఈ ఏబిసి వచ్చేసి
క్రాష్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఏ వచ్చేసి అట్ ఎ టైం ల్యాండ్ అవుతుంది, బి అట్ ఎ టైం ల్యాండ్ అవుతుందంటే ఏ అండ్ బి ఒకే పాత్వేలో ల్యాండ్ అవుతుంటే ఆ రెండు ప్లేన్స్ క్రాష్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో అది దానివల్ల ఈ ఏటీసీ ఇంపార్టెంట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈ ఏటీసీ వచ్చేసి అన్ని ఏరోప్లేన్స్తో ఇన్ఫర్మేషన్ తీసుకునేసి సిగ్నల్ ఇస్తుంది. ఏ ఏరోప్లేన్ ఫస్ట్ ల్యాండ్ అవ్వచ్చు, సెకండ్ ఏ ఏరోప్లేన్ అండ్ దెన్ థర్డ్ ఏరోప్లేన్. సో ఇక్కడ వచ్చేసి ఇది మీడియేటర్ ఆబ్జెక్ట్ లాగా. సో మన కేసులో ఏంటంటే మన కేసులో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏబిసిడి. ఈ ఏబిసిడి ఆబ్జెక్ట్స్ ఒక్కదానికి కమ్యూనికేట్ చేసేది ఎక్కువ డిఫికల్టీస్ ఉంది. సో దానివల్ల ఏమొస్తుందంటే ఒక మీడియేటర్ ఆబ్జెక్ట్, ఇది మీడియేటర్ ఆబ్జెక్ట్. ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే అన్ని ఆబ్జెక్ట్స్ చేసి ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్తో డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తుంది. సో డి వచ్చేసి మీడియేటర్ కాంటాక్ట్ చేస్తుంది, బి వచ్చేసి మీడియేటర్ ఆబ్జెక్ట్తో కాంటాక్ట్ చేస్తుంది, ఏ వచ్చేసి మీడియేటర్ ఆబ్జెక్ట్తో కాంటాక్ట్ చేస్తుంది, సి వచ్చేసి మీడియేటర్ ఆబ్జెక్ట్తో కాంటాక్ట్ చేస్తుంది. ఏమో చేసే వాళ్ళు ఏమవుతుందంటే ఏకి బి పற்றி తెలియని అవసరం లేదు, ఏకి సి పற்றி తెలియని అవసరం లేదు, ఏకి డి పற்றி తెలియని అవసరం లేదు. సో అన్నీ వచ్చేసి ఒక అబ్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో అబ్స్ట్రాక్ట్ అయిన వాళ్ళు ఏముందంటే లూజ్ కప్లింగ్. సో మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే లూజ్ కప్లింగ్. లూజ్ కప్లింగ్ అంటే ఇప్పుడు 5 ఆబ్జెక్ట్స్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ పற்றி తెలియని అవసరం లేదు. ఈ ఆబ్జెక్ట్కి ఒక మీడియేటర్ ఆబ్జెక్ట్ పற்றி తెలిసి ఉంటే మట్టుం చాలు, అదంతా ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్ చూసుకుంటుంది. సో మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే డీకప్లింగ్. When an object needs to communicate with other objects, it doesn't call the other object directly. Instead, it calls a mediator object which handles those hurdles. సో ఇప్పుడు ఏ వచ్చేసి బీతో కమ్యూనికేట్ చేయాలంటే ఏ వచ్చేసి బీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడు, ఏ వచ్చేసి డైరెక్ట్గా మీడియేటర్ ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ చేస్తుంది, మీడియేటర్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్న్ బీతో కమ్యూనికేట్ చేస్తుంది. సో ఇమ చేసే వల్ల ఏ వచ్చేసి బి పற்றி తెలియని అవసరం లేదు, ఏకి వచ్చేసి డి పற்றிని తెలియని అవసరం లేదు. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ ది కప్లింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్, ఇందాక చెప్పినలాగే. సో టైట్లీ కప్లింగ్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో ఒక టైట్లింగ్ కప్లింగ్ ఉండకూడదు. లూజ్లీ కప్లింగ్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి అప్లికేషన్ బెస్ట్ అప్లికేషన్గా ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎప్పుడు మేము వచ్చేసి లూజ్లీ కప్లింగే చేయాలా. సో ఈ లూజ్లీ కప్లింగ్ వచ్చేసి ఈ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ కింద మనం కోడ్ రాసామనుకో, ఈ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఈ యూజ్ కేస్కి మన అప్లికేషన్ రాసామనుకో బెటర్ ప్రోగ్రామ్గా బయటకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం.